హాయ్ హలో నమస్తే అండి. నేను పద్మ సుసర్ల. ఈరోజు నేను మీకు చాలా సులువుగా అయిపోయే ఒక పచ్చడి చూపిస్తున్నాను. ఆ పచ్చడి ఏంటంటే దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి కొత్తదే ఉంది అనుకోవచ్చు. కానీ కొత్తగా వంటలు మొదలుపెట్టే వాళ్ళకి చాలా విషయాలు కొత్తవే అని వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఇప్పుడు నేను ఇది మామూలుగా మనకి దొరికే మామూలు దోసకాయ కాదు. ఇండియాలో మనకి రెగ్యులర్‌గా దొరికే దోసకాయ కాకుండా కీరా దోసకాయ. ఆ కీరాలోనే ఇక్కడ చాలా రకాలు దొరుకుతాయి. ఇది మా ఇంట్లో కాసిన కాయ. లెమన్ కుకుంబర్ దీని పేరు. అది మా ఇంట్లో కాసిందండి. ఇది అప్పుడే మూడో కాయి. ఇంకా చెట్టున ఇంకో 3 ఉన్నాయి. ఈ సంవత్సరం పంట. ఈ సంవత్సరం మాకు టమాటాలు మాత్రం చాలా ఉన్నాయి. అవి కూడా ఇంకా పండలేదు. ఒక పెద్ద వంకాయ, ఇంకా చిన్న చిన్న వంకాయలు, పిందులు, చెట్ల నిండా పిందులు, పువ్వులు ఉన్నాయి. కానీ వెదర్ మరి చూస్తే చల్లబడిపోతుందని భయంగా ఉంది. సో ఇది మా పంటల సంగతి. ఈ లెమన్ కుకుంబర్ని శుభ్రంగా కడిగేసాను. కడిగి తుడిచాను. ఏ పచ్చడికైనా తడి ఉండకూడదండి. తడి ఉంటే ఆ పచ్చడి తినేయాలి అంతే, తొందరగా అయిపోవాలి. అది ఉంచుకుని అందులో తడి స్పూన్లు అవి పెట్టారనుకోండి, అది బాగుండదు అన్నమాట, పాడైపోతుంది. అందుకని ఎప్పుడు పచ్చళ్ళు చాలా పొడిగానే చేసుకోవాలి. ఏ మాత్రం తడి చేతులు తగలకూడదు. ఏంటంటే ఒక దోసకాయ, ఈ దోసకాయ పచ్చడి చేసుకునే అనుకునే వాళ్ళు ఇక్కడ, ముఖ్యంగా నేను అమెరికాలో ఉండే బ్యాచులర్స్ చాలా మందికి చెప్తున్నాను. ఈ మధ్య మా అక్కయ్య కొడుకు చెప్పాడు అనమాట. ఫ్రెండ్స్ అందరు కొత్తిమీర పచ్చడి చేసుకున్నారు పిన్ని, వాళ్ళకి ఈజీగా అయిపోయి పచ్చడి అయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందట, పచ్చళ్ళు చెప్పమంటున్నారు అని. సో వాళ్ళు చక్కగా సేఫే, కానీ ఎక్కడ దొరికితే అక్కడ ఇలాంటిది ఇదే రంగు ఉండక్కర్లేదు. ఇది లెమన్ కుకుంబర్, మామూలు గ్రీన్ కుకుంబర్ ఉంటుంది కదా, అదైనా పర్వాలేదు. అది తెచ్చుకుని శుభ్రంగా తొక్క తీసేసుకుని, తొక్క తీస్తున్నానండి. నేను 10 సంవత్సరాలుగా అందరూ నాకు వంటలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ కొంచెం చేస్తూ ఉంటాను అనమాట. ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే స్వీట్స్ అవి చేసి ఇవ్వడం అలాంటివి చేస్తుంటాను. వంటలు పచ్చళ్ళు అవి కూడా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఎప్పుడు చెప్తున్నాను కదా, పదే పదే ఇదే చెప్తున్నాను. ఎందుకు ఎవరు చేయమన్నా నేను చేయలేదు. ఎవరు చూస్తారు, అన్నీ అందరికీ వచ్చు కదా. ఒకవేళ రాకపోయినా అన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ అని. కానీ ఏదైనా కొత్తది వాళ్ళకి ట్రై చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారట. కొత్త కొత్తవి ట్రై చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వచ్చిన ఇంకో వెరైటీ ఉందేమో ట్రై చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ రియలైజ్ అయిన తర్వాతే కొంచెం ఉత్సాహంగా అనిపించింది. ఇగోనండి దోసకాయ, దీన్ని ముక్కలు చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు కూడా ఒకసారి చెప్పుకోవాలి కదా. దోసకాయ, ఎక్కువ ఏమీ లేవు. ప్రతి పచ్చడికి కావాల్సింది ఆవాలు, మెంతులు. దీంతోనండి పచ్చడి రుచి అంతాను. ఆవాలు, మెంతులు, కొంచెం చింతపండు, ఒక స్పూన్ చింతపండు, ఒక స్పూను, అర స్పూను క్వాంటిటీని బట్టి బెల్లం, ఇంగువ, పచ్చిమిరపకాయలేమో సన్నగా ఉన్నాయి కాబట్టి 4 వేసాను. పచ్చిమిరపకాయలేమో రుచి కోసం, ఒక రకమైన ఫ్లేవర్ కోసం ఎండుమిరపకాయలు ఇక్కడ పెట్టుకున్నాను నేను. పెద్ద వెడల్పాటు ఎండుమిరపకాయలు పొడుగ్గా ఉండి 2 తీసుకున్నాను. కొత్తిమీర ఒక 4 రెమ్మలు, అంటే ఇంకేమీ లేదు. ఎలా చేయాలో చూపిస్తాను. ముందు ఈ దోసకాయ కట్ చేసేసుకుందాం. ఈ దోసకాయ గింజలు కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవేమి పంట కింద పడి ఇలాగ ఏమీ ఇది ఇబ్బందిగా ఉండదు పళ్ళ కింద. సో వీలైనంత సన్నగా తరగండి. మా అమ్మ జాజి మొగ్గలు అంటుండేవారు మా అమ్మగారు, అంత బాగా తరగాలి అని. నేను ఈ కటింగ్లో నేను చాలా పూరు, నాకు అంత సన్నగా రావు. ప్రయత్నిస్తాను. ముందు సన్నగా మొదలు పెడితేనే అది అలా లావుగా అయిపోతుంది. కాబట్టి కొంతమంది సన్నగా తరిగే వాళ్ళు ఉంటారు. చక్కగా వీటిని అందంగా సన్నగా జాజి మొగ్గలాగా తరుక్కోండి. ఇదో ఈ తరిగింది బౌల్లో వేస్తున్నాను. ఎప్పుడు ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, అంటే చెప్తూ ఉంటాను కదా. ఈసారి ఏం చెప్పాలి తెలియట్లేదు అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడు అమెరికాలో స్కూల్ తెరిచేస్తున్నారండి. అంటే సెప్టెంబర్, మా ఊళ్ళో అయితే, మేమున్న ఆరేగాన్ రాష్ట్రంలో అయితే సెప్టెంబర్లో తెరుస్తారు. సెప్టెంబరు లాంగ్ వీకెండ్ అయిపోయిన తర్వాత. కానీ వేరే ఊళ్ళల్లో, వేరే స్టేట్స్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్ బిజీ అయిపోయారు. పిల్లలు మళ్ళీ స్కూళ్ళు అన్నీ మొదలైపోయాయి. ఇక్కడ చిన్నప్పుడు స్కూల్లో చదువులు ఏమీ ఉండవండి. అమెరికాలో 4వ క్లాస్ వచ్చేదాకా అసలు చదువు అంటేనే ఉండదు. వాళ్ళు వెళ్తారు, ఆడుకుంటారు, వస్తారు అంతే.
ఏవేవో పెద్ద పెద్ద వారం రోజులకి ఒక 2 పేపర్లు ఇస్తారు హోంవర్క్. వారం రోజులకి అది. అది అన్సెప్ట్ చేస్తారు, మనం అన్సెప్ట్ చేసుకోండి దాన్ని. ఆ తర్వాత ఏవో హ్యాండిక్రాఫ్ట్స్ని ఇవన్నీ అవన్నీ పెయింటింగ్లని డ్రాయింగ్లని ఏవేవేవేవో ఉంటాయి, కానీ చదువైతే అస్సలు ఉండదండి. నేనైతే బెంగ పెట్టేసుకునేదాన్ని. ఇంత కష్టపడి వీళ్ళకి అన్నీ నేర్పించేది 2.5 నెలల సెలవులు, వీళ్ళు అన్నీ మర్చిపోతారేమో అన్నంత భయం వేసేది నాకు. పిల్లలు చిన్నప్పుడు కంగారు హడావడి, వాళ్ళ స్కూళ్ళు ఇవన్నీ చేస్తాము. తర్వాత చూస్తుండగానే పెద్ద అయిపోతారు. అందుకని నేను ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, నాకు మా ఆయన వాళ్ళ అత్త ఇచ్చారు, మావయ్య భార్య. ఈ పిల్లల్ని గురించి చిన్నప్పుడు మా అబ్బాయి విపరీతమైన అల్లరండి. అసలు ఎంత హైపర్గా ఉండేవాడో, అసలు వాడు అల్లరి ఏమిటో మేము చెప్పలేం. అసలు ఎప్పటికైనా తగ్గుతుందా అంత బెంగగా ఉండేదన్నమాట. మరి 5 నిమిషాలు వదిలేయరా, 5 నిమిషాలు వదిలేయలా మనిషిని అనే అనే మనిషిలో ఇప్పుడు ఒక 5 నిమిషాలు కనపడం అనే స్థితి వచ్చేస్తుందన్నమాట ఇక్కడ. అది తెలియదు కదా అప్పుడు. వాళ్ళ అల్లరి భరించలేక వదిలే నన్ను ప్లీజ్ అని బతిమాలితే రోజులు. మా హస్బెండ్ వాళ్ళ అత్త వాళ్ళు ఎప్పుడో 50 years బ్యాక్ వచ్చారు. ఆవిడ చెప్తుండేవారు, పిల్లలు మీ దగ్గరికి వచ్చినప్పుడే స్పెండ్ చేయండి, తర్వాత మీ దగ్గర రారు అని. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు రారు అని. ఇది ఒక పెద్ద మాయాజాలం, మాంత్రికుడి ఇదిలాగా ఉంటుందన్నమాట ఇక్కడ. ఎవరు ఫేస్ చేస్తే కానీ వాళ్ళకి మనకు చచ్చినా అర్థం కాదు. పక్క వాళ్ళ పిల్లల్ని చూసి ఎందుకు వాళ్ళు అలా ఉంటారు అనుకుంటామే కానీ ఇక్కడ పరిస్థితి ఇది అని మనకు అర్థం అవ్వదండి. మాకు అలా అర్థం అయ్యేది కాదు. మేము మా పిల్లలు చాలా చిన్న పిల్లలప్పుడు ఈ హై స్కూల్ పిల్లల్ని చూస్తే వాళ్ళు అసలు ఏం మాట్లాడరు, అలా ఉంటారు క్వైట్గా. ఇదేంటి ఇలా ఉంటారు పిల్లలు, మేము వచ్చిన కొత్త మాకు అర్థమయ్యేది కాదు. మన పిల్లలు కూడా సేమ్ నెక్స్ట్ అలాగే తయారవుతారని మాకు నో క్లూ. పూర్తిగా అలాగే తయారయ్యారు, గదుల్లో ఉంటారు, బయటకు ఎక్కువ మంది రారు. కొంతమంది బాగా అందరితో కలిసిమెలిసి ఎక్కువ మాట్లాడతారు, కానీ జనరల్గా వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఇదంతా ఫేజ్ బై ఫేజ్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఒకలా ఉంటారు, మిడిల్ స్కూల్ పిల్లలు ఒకలా ఉంటారు, హై స్కూల్లో ఒకలా ఉంటారు. ఇలా అంతా ఏదో ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందండి ఇక్కడ. అది మాత్రం నేను అబ్జర్వ్ చేసింది. నాతో ఎంతమంది ఏకీభవిస్తారో మీ ఎక్స్పీరియన్స్ తోటి మీకు తెలుసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టాను. మాకేం చెప్పాను కదండి, ఇలా కార్నర్లో వచ్చి ఇక్కడ అసలు ఏమాత్రం చూపించడానికి వీలు లేకుండా ఉందన్నమాట మా పొయ్యి, స్టవ్. ఇదిగో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఆవాలు, మెంతులు. నా దగ్గర చాలా మంచి ఇంగు ఉంటుంది, అది కాకినాడ నుంచి మాకు పంపిస్తాను. ఇంగువ, ఇది చాలా మంచి ఘాటైన ఇంగువ. కొన్ని పచ్చళ్ళకి ఆ ఘాటు అంత ఇంగువ పడాలి మరి, పడితేనే వాటిలో రుచి బయటకు వస్తుంది. ఇంగు వేసాను. వేడెక్కిపోయిన నూనె, మెంతులు. నేను 1 కీరా తీసుకున్నాను కదా, దానికి సరిపడా చేస్తున్నాను చూడండి. అంతే ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, సేమ్ 1 చెంచా అంటే తెలియదేమని టేబుల్ స్పూన్ అంటున్నాను. 1 చెంచా ఆవాలు. వీటితోటి రుబ్బితేనే వస్తుందండి అసలైన రుచి అంతాను. వేసాను. ఇప్పుడు ఈ మిరపకాయలు అస్సలు కారం లేదు, కానీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఇవి 2 మిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు పచ్చిగా ఒక రకమైన టేస్ట్ ఉంటాయి, నూనెలో వేగితే ఒక రకమైన రుచి. 2 రకాల రుచి అండి ఈ పచ్చిమిరపకాయకి. ఈ పచ్చిమిరపకాయ కూడా వేసేసాను, అది కూడా వేగితే బాగుంటుంది. చిట్ట ఆవాలు, మెంతులు చిట్టపట్లు ఆడితే అప్పుడు బాగా వేగిపోయినమాట. చిట్టపట్ట ఆగిపోయినప్పుడు వేగిపోయినట్టు. కొత్తగా వంటలు మొదలెట్టే వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. అదండి, మా స్కూలు హడావిడి అయింది కదా, ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ కొత్తగా ఇకపైన ఇక్కడ ఉండి చిన్న పిల్లల తల్లులందరికీ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పే సలహా ఏంటంటే, దయచేసి మీకు ఎంత వీలైతే అంత వీలైతే ఇప్పుడే పిల్లలతో స్పెండ్ చేయండి. వాళ్ళు పెద్ద క్లాసులకు వచ్చాక ఇంకా మన దగ్గరికి ఎక్కువ రారు. నాకు మా పిన్ని గారు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, అర్థం అవ్వడానికి టైం పట్టింది. సో ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎంతసేపు మీ దగ్గర పిల్లలు ఉంటే అంత ఎంజాయ్ చేయండి. వాళ్ళు అంత పెద్ద అయితే మన దగ్గరికి రాదు. అయిపోయిందండి, వేయడం అయిపోయింది. పసుపు,
ఈ మిక్సీ గిన్నె ఇందాకనే ఎండుమిరపకాయల కారం గ్రైండ్ చేశాను. సో అందుకని అది కడగక్కర్లేదు అన్నమాట. అందుకని ఇక్కడ ఉంచేసాను. ఇప్పుడు ఈ వేయించిన ఈ పోపు, కొత్తిమీర కూడా వేసేయచ్చు. కొత్తిమీర, పసుపు, చింతపండు ఎప్పుడు నేను చెప్పేది, నేను ఉడికించేసి ఉంచుకుంటాను. ఒక నెల అనుకోండి, ఒక పెద్ద బ్లాక్ ఉడికిస్తే దాన్ని ఎప్పటికప్పుడు ఇగో ఇలా కొంచెం తీసుకుని, అందులో ఎక్కువ పులుపు తినలేరు, ఇది పూర్తిగా తగినంత చింతపండు మీ దీన్ని బట్టి. ఇప్పుడు ఈ వేసిన దాంట్లో ఇప్పుడే దీంట్లో కూడా ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ వాడతాను ఇక్కడ నేను. మీకు ఏది వాడితే అది ఆ బెల్లం వేసుకోండి. పెద్ద టేబుల్ స్పూన్ కాదు, చిన్నది కాబట్టి దీంతో 2 వేసాను. దీంతో అయితే అక్కడ సరిపోతుంది. పులుపు వేస్తాము, అక్కడ తీపి తప్పకుండా పడుతుంది. ఆ పులుపు తీపి కలిసినప్పుడు వచ్చే ఆ రుచి, అసలైన రుచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాం. ఇది మెత్తగా నూరేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం అన్నీను. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు వేయాలి, పసుపు, చింతపండు, ఇంకా ఉప్పు వేయాలి. ఇందులో ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇలా కరకరలాడుతూ, మాకు ముక్కలు ఇలా కరకరలాడుతూ ఉండాలి, పచ్చడి ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. ఈ మిక్సీ చేసుకున్న ఈ ముద్ద అంతటిని డైరెక్ట్గా ఇలా కలిపేసుకోవచ్చు. అలా కాదు, కొంచెం కొంచెం మృదువుగా గ్రేవీగా కూడా కొంచెం మాకు ఉండాలి అనుకుంటే ఏం చేయొచ్చు తెలుసండి, ఒక గుప్పిడి ముక్కలు తీసేసి ఇందులో వేసుకుని అయిపోయిన దాంట్లో అంతే గ్రైండ్ చేస్తాం. అంతా రెడీ అయిపోయింది. పచ్చళ్ళు అవి ఏం చేసినా అంతా అయిపోయేప్పటికి నోరు ఊరిపోతుంది. చెయ్యి శుభ్రంగా కడుక్కుని పొడి చేతితో తుడుచుకుని అప్పుడు ఏమైనా పచ్చళ్ళల్లో చేయి పెడితే పెట్టండి. తడి చేతితో ఎప్పుడు పెట్టకండి. చేయి శుభ్రంగా పొడిగా తుడుచుకుంటే కాస్త శుభ్రంగా చేతితో కలుపుకోవచ్చు. కొన్ని చేతితో కలిపితే కానీ అన్నీ కలవు. ఈ చెంచాతోటి ఎంతసేపు కలిపినా కలపవచ్చు, అన్ని ముక్కలకి అంటాలి కదా బాగాను. చూడండి, ఇప్పుడు ఈ అంతా రుబ్బుకున్న ఆ ముద్దని ఈ దోసకాయ ముక్కల్లో ఇలా కలుపుతున్నాను. కొన్ని ముక్కలు కూడా మనం రుబ్బాం కాబట్టి కొంచెం పచ్చడిలాగా వచ్చిందన్నమాట. పచ్చడి ముక్కలు, ఉత్తి పచ్చడి ముద్ద కాదు, అలానే ముక్కలు కాదు. ఆ రెండు కలిపి కలుపుకోవడానికేమో లోపలంతా గుజ్జులాగా ఉంది, కరకర తినడానికి దోసకాయ ముక్కలు ఉన్నాయి. శుభ్రంగా ఇంత పచ్చడి చేసుకుని, ఇంత అన్నం వండుకుని, కొంచెం పప్పు వండుకుని, ఆ పప్పు అన్నం ఈ దోసకాయ పచ్చడి తినేయచ్చండి. గుమ్మగుమ్మలాడే కీరా దోసకాయ పచ్చడి. మళ్ళీ ఇంకో కొత్త పచ్చడితో మీ ముందుంటా.